Hello guys, welcome back to Coding Viral channel. Day 2 of HTML series. In this video, everything you need to know about paragraph versus pre-formatting, text, comments, attributes, text formatting tags, list, type of list, XAMP tag, and also HTML entities, copyright symbol, trademark symbol, and register symbol. Everything you need to know. So let's start our web HTML series. నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాక ఈ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ ఏ కోడ్ రాయాలన్నా హెచ్టిఎంఎల్లో ఈ స్ట్రక్చర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇన్ బిట్వీన్ మనం ఏమైనా రాసుకోవచ్చు. ఇప్పుడు టైటిల్ హెడ్ సెక్షన్లో వెబ్ పేజ్ ఎనీ నేమ్. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో పారాగ్రాఫ్ ట్యాగ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రీ ట్యాగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. సో కంటెంట్ సేమ్ ఇద్దాం, డిఫరెన్స్ అర్థమవుతుంది. హలో వరల్డ్, హలో. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్లో హలో తర్వాత వరల్డ్కి మధ్య స్పేస్ ఇచ్చాము. ప్రీ ట్యాగ్లో కూడా హలోకి వరల్డ్కి స్పేస్ ఇచ్చాము. సో ఇప్పుడు సేవ్, ఏ పార్ట్లో సేవ్ చేసామో అదే పార్ట్లోనే చేయాలి. డేట్, HTML ఎక్స్టెన్షన్ ఈజ్ మ్యాండేటరీ. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి ఈ డ్రైవ్లో వెబ్ సిరీస్లో డేటు ఏదో మిస్టేక్ చేస్తాం అందుకే రావట్లేదు. హియర్ టైటిల్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది. సో అగైన్ కంట్రోల్ ఎస్. డేటు చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇచ్చినది స్పేస్ అదంతా ఏం ప్రింట్ కాలేదు. నార్మల్గా జనరల్గా కంటెంట్ ప్రింట్ అయింది. అదే ప్రీ ఫార్మాటింగ్ ట్యాగ్లో ఇచ్చినది మనం ఎలా ఇచ్చామో అలానే ప్రింట్ అయింది. సో పారాగ్రాఫ్ ట్యాగ్కి ప్రీ ట్యాగ్కి మధ్య డిఫరెన్స్ ఇది. ఇంకొక డిఫరెన్స్ కూడా ఉంది. సో చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్లో నెక్స్ట్ లైన్లో వెల్కమ్ అని రాసి, సేమ్ ప్రీ ఫార్మాటింగ్ ట్యాగ్లో కూడా కంట్రోల్ ఎస్. సో అగైన్ చూడండి, పారాగ్రాఫ్ ట్యాగ్లో కింది లైన్లో రాసినా కూడా అది లైన్ బ్రేక్ కాకుండా సేమ్ లైన్లోనే వచ్చింది. అదే ప్రీ ట్యాగ్లో మనం ఏ లైన్లో ఇచ్చామో ఎక్కడ ఇచ్చామో అక్కడే వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్పేస్ తర్వాత కొంచెం స్పేస్ ఇచ్చి వెబ్ పేజ్లో యూట్యూబ్, అగైన్ సేమ్ హియర్ ఆల్సో యూట్యూబ్. సేవ్, ఓపెన్. చూడండి ఇక్కడ హలో వెల్కమ్ యూట్యూబ్ అంతా ఒకే లైన్లోనే వచ్చింది. పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇచ్చినది. అదే ప్రీ ఫార్మాటింగ్ ట్యాగ్లో ఇచ్చినది హలో వరల్డ్ వెల్కమ్ యూట్యూబ్. మనం ఎంత గ్యాప్లో ఇచ్చామో ఎక్కడ ఇచ్చామో సేమ్ అదే ఎగ్జాక్ట్గా వెబ్ పేజ్లో ప్రింట్ కావాలంటే ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తాము. లేదా HTMLలో కామెంట్స్ ఎలా రాస్తామో ఇలా కామెంట్స్ని డినోట్ చేస్తాము. సరే, కంట్రోల్ ఎస్. చూడండి కనిపించదు, బ్రౌజర్లో కామెంట్స్ అనేది ఇగ్నోర్ చేస్తుంది. ఇది ఓన్లీ మనం రాసే స్ట్రక్చర్లో నెక్స్ట్ ఈ ట్యాగ్ ఏది పారాగ్రాఫ్, సో పైన ఊరిక మెన్షన్ చేయడానికి మాత్రం యూజ్ చేసుకోవచ్చు కామెంట్స్. నెక్స్ట్ అట్రిబ్యూట్, attributes provide extra information to HTML element. Syntax చూద్దాం. Syntax tag attribute name equals to value must and should enclosed with double quotation.
వస్తుంది సింటాక్స్. ఇప్పుడు ఒక అట్రిబ్యూట్ ఎలా రాస్తామో చూద్దాం. బాడీ ట్యాగ్లో బీజీ కలర్ ఎల్లో మస్ట్ అండ్ షుడ్ ఎన్క్లోజ్ విత్ డబుల్ కోటేషన్. సో కంట్రోల్ ఎస్, సీ ద డిఫరెన్స్. చూడండి ఇప్పుడు వెబ్ పేజ్ మొత్తం ఎల్లో కలర్లో వచ్చింది. అలా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. సో పింక్, ఇలా చేంజ్ అవుతుంది. సో అలానే ఇప్పుడు మనం ట్యాగ్స్, ఇక్కడ అట్రిబ్యూట్ అనేది బీజీ కలర్ ఒకటే కాదు, అలైన్, వాల్యూ సెంటర్ ఇలాంటివి చాలా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో అలా చూస్తాం. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ ట్యాగ్ రాసాము. హెడ్డింగ్ ట్యాగ్స్ అంటే H1, హలో H1, ఇక్కడ H1, H2, H6 వరకే కాకుండా పీ ట్యాగ్, ప్రీ ట్యాగే కాకుండా ఓన్గా మనం ఏదైనా ఒక లెటర్ కానీ బట్ కానీ ఏదైనా ఇచ్చి ట్యాగ్ క్రియేట్ చేయొచ్చు. కంట్రోల్ ఎస్, హలో H1, హాయ్ అనేది మనం M ట్యాగ్లో ఇచ్చాము. ఇప్పుడు ఇక్కడ బీజీఆర్ కలర్ పింక్ ఇస్తే మొత్తం వెబ్ పేజ్కి మొత్తం పింక్ కలర్ వచ్చింది. అదే ఓన్లీ పర్టికులర్ హలో ఉంది, దీనికి మాత్రమే రావాలంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ, చూడండి ఓన్లీ ఇప్పుడు హలో ఈ ట్యాగ్కి మాత్రమే కలర్ వచ్చింది. వెబ్ పేజ్ విడ్త్ ఎంత ఉందో అంతటికి ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి చూద్దాం. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్లో బి ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ అన్నిటికి ఉంటుంది. బి, స్ట్రాంగ్, ఐ, ఈఎం, యు, మార్క్, డిల్ ఇవన్నీ ఏంటో చెప్తాం. ఇప్పుడు బి అంటే బోల్డ్, ఇక్కడ మనం ఏ కంటెంట్ ఇస్తామో అది బోల్డ్లో వస్తుంది. స్ట్రాంగ్ అంటే కొంచెం నార్మల్ టెక్స్ట్కి స్ట్రాంగ్లో రాసే టెక్స్ట్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇటాలిక్లో ఫాంట్ ప్రింట్ అవుతుంది. ఈ కంటెంట్ ఎంఫసైజ్ టెక్స్ట్, అండర్లైన్ వస్తుంది. డిఫరెన్స్ అవుట్పుట్లో అబ్జర్వ్ చేయండి. డిలీట్ సేమ్ ఇస్తున్నా. కంట్రోల్ చూడండి ఇక్కడ బోల్డ్ హలో అంటే ఆ కంటెంట్ బోల్డ్లో కనపడుతుంది. సో స్ట్రాంగ్ హలో అనేది నార్మల్ టెక్స్ట్కి సేమ్ బోల్డ్లో ఇచ్చిన కంటెంట్ లాగే కనబడుతుంది. సో ఐ అంటే ఇటాలిక్ టెక్స్ట్ అనేది ఇటాలిక్ ఫాంట్లో ప్రింట్ అవుతుంది. ఎంఫసైజ్ హలో అండర్లైన్ అయ్యి వచ్చింది. మార్క్ అంటే ఇలా ఎల్లో కలర్తో ఒక మార్క్ వేసినట్టు వస్తుంది. ఇంకా నెక్స్ట్ డిలీట్ అంటే స్ట్రైక్ అయి ఉన్నట్టు. ఇన్నేట్స్ కూడా సేమ్ అండర్లైన్ లాగానే. హాయ్ అనేది స్మాల్గా ప్రింట్ అవుతుంది. రిమైనింగ్ కంటెంట్ కంటే ఇది కొంచెం స్మాల్గా. ఇవన్నీ ఒకే లైన్లోనే వచ్చాయి చూడండి. నేను వేరే డిఫరెంట్ లైన్లో ఇచ్చినా కూడా లైన్లోనే వచ్చినాయి. వీటిని ఇన్లైన్ ఎలిమెంట్ అంటారు. సో ఈ ఒకే లైన్లో రాకూడదు అనుకుంటే బ్రేక్ అనేది ఒక ట్యాగ్ ఉంది. ఓన్లీ క్లోజ్ ట్యాగ్ కానీ ఓపెన్ ట్యాగ్ ఏదో ఒకటే మాత్రం. బిఆర్ క్లోజ్ ట్యాగ్ ఒకటే పడతాం చూడండి. బిఆర్ అన్నిటికీ బిఆర్ ఇస్తే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఈ 3కి ఇవ్వలేదు, సో అవి ఒకే లైన్లో ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇంతకుముందు మనం పేరాగ్రాఫ్ ట్యాగ్, ప్రీ ట్యాగ్ వేరే లైన్లో ఇచ్చినా కూడా అవుట్పుట్లో కూడా డిఫరెంట్ లైన్లోనే ప్రింట్ అయ్యాయి. వాటిని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటారు. ఏవైతే ఇప్పుడు ఇక్కడ మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఇచ్చామో వేరే లైన్లో ఇచ్చినా కూడా అవుట్పుట్లో సేమ్ లైన్లో ప్రింట్ అయ్యాయి. ఇవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. మొత్తం నేను చెప్పిన ప్రతి మ్యాటర్ డెఫినేషన్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దాంతో నోట్స్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా కొన్ని ట్యాగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే సేమ్ ఇక్కడ మనం హెచ్ ట్యాగ్, ఈ ట్యాగ్స్ కనిపించవు అవుట్పుట్లో, కానీ ఈ ట్యాగ్ కూడా కనిపించాలన్నప్పుడు ఎగ్జాంపుల్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ మిడిల్లో ఏ ట్యాగ్ కనిపించాలో, ఏ కంటెంట్ కనిపించాలో రాయాలి. సో ఒకసారి అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి.
చూడండి ట్యాగ్తో సహా కనిపించింది. ఎగ్జాంపుల్ ట్యాగ్లో కంటెంట్ రాస్తే ఆ ట్యాగ్స్తో సహా కనపడుతుంది. గురించి న్యూ ఫైల్ తీసుకుందాం నోట్ప్యాడ్లో. సేమ్ స్ట్రక్చర్ HTML స్ట్రక్చర్ ఏదో అది రాసేసి, సో ఇది కామెంట్. టైప్స్ ఆఫ్ లిస్ట్లో అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ OL ట్యాగ్ యూస్ చేస్తాం. అన్ఆర్డర్ లిస్ట్కి UL ట్యాగ్. ఓపెన్ ట్యాగ్కి క్లోజ్ ట్యాగ్ మిడిల్లో లిస్ట్ రాస్తాం. అన్ఆర్డర్ లిస్ట్ అని దానికి తెలియడం కోసం UL ట్యాగ్. సో లిస్ట్ని LIతో రిప్రజెంట్ చేయాలి. కంటెంట్ ఇన్ బిట్వీన్లో రాయాలి. LI HTML నెక్స్ట్ CSS JS Ctrl X. ఇంకొక న్యూ ఫైల్ తీసుకుందాం. వెబ్ సిరీస్ list.html ఇక్కడ క్రియేట్ అయింది. సో అవుట్పుట్ అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఇక్కడ నెంబరింగ్ ఏమి ఉండవు. జస్ట్ ఇక్కడ ఏ ఆర్డర్ అంటే ఆర్డర్లోనే వస్తుంది. ఇక్కడ నెంబరింగ్ అయితే ఉండదు, బుల్లెట్ పాయింట్స్ ఉంటాయి. అన్ఆర్డర్ లిస్ట్లో టైప్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ టైప్లో మనం ఇప్పుడు ఇందాక ఇలా వచ్చింది కదా, అలా లేకోకుండా స్క్వేర్ ఇచ్చుకోవచ్చు. స్క్వేర్ Ctrl S. స్క్వేర్కి చేంజ్ అయింది. ఇంకొక వాల్యూ ఉంది సర్కిల్. Ctrl S. అగైన్ నన్ టైప్. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ OL ట్యాగ్. In between OL tags LI. Same HTML CSS JS controls. ఇక్కడ నెంబరింగ్ వస్తాయి. ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ వైజ్ 1 2 3. సో HTML CSS ఇక్కడ ఏదైతే ప్రింట్ చేస్తామో అవి అలానే వస్తుంది, కానీ ఇక్కడ నెంబరింగ్ చేంజ్ అవుతుంది. ఆర్డర్ లిస్ట్లో కూడా టైప్స్ ఉంటాయి. టైప్ అనే అట్రిబ్యూట్ ABCతో స్టార్ట్ అవుతుంది. అదే ఇక్కడ స్మాల్ a. Ctrl S. స్మాల్ ఏతో రోమన్ నెంబర్స్ కూడా ఇవ్వచ్చు. I. చూడండి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నెంబరింగ్ వచ్చి స్టార్ట్ అనే అట్రిబ్యూట్ ఉంది. సో 5 నుండి ఇస్తాం. అబ్జర్వ్ చేయండి 5 6 7. టైప్ అనేది 1 అంటే నెంబర్స్. స్టార్ట్ అనేది 5 నుండి స్టార్ట్ అవ్వాలని. ఇక్కడ ఇంకొకటి ఇవ్వచ్చు రివర్స్డ్. 5 4 3. ఇక్కడ HTML CSS JS కంటెంట్ అనేది రివర్స్లో రాదు. ఇక్కడ ఏ అయితే టైప్ ఇచ్చామో అవి మాత్రమే రివర్స్లో వస్తాయి. ఇక్కడ ఈ స్టార్ట్ అట్రిబ్యూట్ రివర్స్డ్ UL ట్యాగ్కి వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే ఇది అన్ఆర్డర్ లిస్ట్. సో ఇక్కడ ఊరికే సర్కిల్ నన్ను స్క్వైర్. ఆర్డర్ లిస్ట్లో టైప్ వాల్యూ A, రోమన్ నెంబర్స్ లెటర్స్. చూడండి ఏ ఆల్ఫాబెట్లో 5 నుండి ఈ రివర్స్లో ఉంది కాబట్టి రివర్స్లో ప్రింట్ అయింది. రివర్స్ Ctrl S.
EFG. Okay, next description list. DL tag. In between description list, DT. DT means description term. HTML. Next. DD అంటే డెఫినేషన్. డిస్క్రిప్షన్ డెఫినేషన్ని DD ట్యాగ్తో యూజ్ చేస్తాం. డిస్క్రిప్షన్ లిస్ట్లో డిస్క్రిప్షన్ డెఫినేషన్ ఇక్కడ క్లోజ్ ట్యాగ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ DD. నెక్స్ట్ టర్మ్ DT. ఇక్కడ LI అనే ట్యాగ్ యూజ్ చేయొద్దు. DT డెఫినేషన్. కంట్రోలర్స్ చూడండి. HTML అనేది టర్మ్, దాని ఒక డెఫినేషన్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, CSS క్యాస్కేడింగ్ స్టైల్స్, ఇవన్నీ లిస్ట్ టైప్స్. నెక్స్ట్ HTML ఎంటిటీస్. HTML ఎంటిటీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ని, రిజర్వ్డ్ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేస్తుంది. ఈ ట్యాగ్స్లో మనం లెస్ దాన్ సింబల్, గ్రేటర్ దాన్ సింబల్ యూజ్ చేస్తాం. దాని బదులు %LT అంటే లెస్ దాన్, GT గ్రేటర్ దాన్ సింబల్. చూడండి డిస్ప్లే అయిందా. ఇక్కడ మనం H1 దీని బదులు ఈ సింబల్స్ యూజ్ చేయొచ్చు. %LT H %GT. hello same %LT H %GT. సేమ్ అవుట్పుట్ కానీ ఇక్కడ ట్యాగ్స్తో సహా ప్రింట్ అవుతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. యాంపర్సెంట్ ప్రింట్ చేయాలంటే AMP. నెక్స్ట్ కొటేషన్లో ప్రింట్ చేయాలంటే QUOT. ఇప్పుడు ఇలా ఎలా రాసామో అలానే యూజ్ చేయొచ్చు, లేదంటే డబుల్ కోట్స్ ప్రింట్ అవుతుంది. ఏదన్నా ట్యాగ్లో హలో $NBS వరకు ఇది యాంపర్సెంట్ సింబల్. కొటేషన్ హలో వరల్డ్. ఇవి ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి ఒకే లైన్లో వచ్చాయి. బ్రేక్ స్టేట్ ట్యాగ్ కంట్రోల్స్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ NBSP అంటే స్పేస్ వస్తుంది ఇన్ బిట్వీన్ హలో వరల్డ్. సో నెక్స్ట్ రిమైనింగ్ చూద్దాం. P ట్యాగ్లో పారాగ్రాఫ్ $కాపీ అంటే కాపీరైట్ సింబల్ డిస్ప్లే అవుతుంది. 26
నెక్స్ట్ లైన్లో రావడానికి కోసం బిఆర్. బ్రేక్ అనేది క్లోజింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ రెండు ఉంటాయి, కానీ ఒక్క ట్యాగే యూజ్ చేయాలి. హ్యాపీ, రిజిస్టర్, బ్రేక్, యూట్యూబ్, ట్రేడ్, కాపీ సింబల్, రిజిస్టర్ ఆర్ సింబల్, టీఎం ట్రేడ్ మార్క్. మనం ట్యాగ్లోనే రాయాలని ఏం లేదు, జస్ట్ ఇలా అయినా రాయొచ్చు. యాపిల్ 1%, ట్యాగ్లోనే అవసరం లేదు, జస్ట్ ఏ ట్యాగ్ లేకుండా ఈ హెచ్టిఎంఎల్ లాస్ట్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మిడిల్లో బాడీ స్టేట్మెంట్ ఎక్కడైనా రావచ్చు. ఈరోజు మనం లిస్ట్ నేర్చుకున్నాం, టెక్స్ట్ ఫార్మాటింగ్, ట్యాగ్స్, ట్రేడ్ మార్క్స్, సింబల్స్, చాలానే. ఇన్లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ గురించి తెలుసుకున్నాం. ఇన్లైన్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ నోట్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్లో ఇస్తాను. ఇప్పుడు ఏదైతే చెప్పానో అదంతా నోట్స్ ఉంది, డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.